సైదాపురంలో క్వార్ట్ మైనింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి భాగం ఉంది అని చెప్పాడు. చెలో సైదాపురం అని పోయాడు. చెలో సైదాపురం ఎక్కడి నుంచి పోయాడు? మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు వేసాం, ఇందాక చెప్పరా, 1,20,00,000 రూపాయలు చేసినటువంటి రోడ్డు. ఆ రోడ్డు గుండా ఈ దారిన పోయి మళ్ళీ ఇక్కడి నుంచి రాజపాలెం మీదుగా కట్టుబడి పల్లికి పోయి ఆ నుంచి సైదాపురం పోయాడు. ఆడపోయి ఏం చెప్పాడు? ఇక్కడ అక్రమమైన జరుగుతుంది సైదాపురంలో, దీంట్లో కాంట్రాక్ట్ గోవర్ధన్ రెడ్డి వాటా ఉంది అని చెప్పాడు. బానే ఉంది. నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా, మరలా నీకు ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. నా పాత్ర ఉందన్న నువ్వు ఎందుకు ఈరోజు నోరు మూసుకొని కూర్చున్నావు? అక్రమ మైనింగ్ మీద ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళు బేరం పెడితే మేము 8 మంది 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను, 3 జిల్లా నాయకులు ఉన్నారు, 11 వాటాలు నువ్వు నాకు ఇస్తే ఈరోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర 11 వాటాలు కొట్టేసి లోపల వేసుకుని ఈరోజు సైదాపురంలో అక్రమ మైనింగ్ గురించి ఏది చెప్పినా సరే నోరు మూసుకొని మళ్ళీ పోయి ఇక్కడ ఉన్నటువంటి తాటిపత్తి దగ్గర రుస్తుమ్మాయిలో 2 రోజులు పడుకొని కొచ్చారు చేత కొట్టించుకొని దోమలు కుట్టించుకొని మరలా ఈరోజు వాళ్ళ దగ్గర ఏం ముట్ట చెప్పాడో మరలా దాన్ని వదిలేసి నిద్ర వేస్తే నీ బ్రతుకంతా అవినీతి సంపాదన, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో, నీ జన్మలో నీకు అలవాటైనటువంటి విచ్ఛేదన ఉందా అనేటువంటిది సందర్భంగా అడుగుతున్నా. Please subscribe .news.